శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ ముందుకు మరి ఒక ఆసనంతో వచ్చాను. ఆసన పేరు ధనురాసన. ధనురాసన పేరులోనే ఉంది. ధనుర అంటే ధనస్సు. బాడీ మొత్తాన్ని కూడా ఒక విల్లులాగా ఉంచే ఆసనం అన్నమాట. ఎన్ని ఆసనాలు చేసినా కానీ ప్రతిరోజు ధనురాసనం చేయటం ద్వారా మీ బాడీ మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో ప్రతిరోజు కూడా మీరు చేసే యోగాసనాలలో ఆ ప్రాక్టీస్లో ఖచ్చితంగా ధనురాసనాన్ని మెన్షన్ చేయండి. ధనురాసనం చేయడం ద్వారా థైస్ తగ్గుతాయి. పొట్టకి సంబంధించినటువంటి గ్యాస్ట్రిక్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది. అదేవిధంగా రెస్పిరేటరీకి సంబంధించి మీకు ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కూడా స్ట్రెంగ్తెన్ అవుతాయి. అసలు టోటల్ బాడీ అనేది మొత్తం కూడా బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో ప్రతిరోజు కూడా ధనురాసన చేయండి. ఇప్పుడు ఈ ధనురాసన ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇలా పొట్ట మీద బోర్లా పడుకోవాలి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా బాడీని, బ్రీత్ని రిలాక్స్గా ఉంచాలి. తర్వాత మీ రెండు కాళ్ళను కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. రెండు చేతులను కూడా ఫోల్డ్ చేసినటువంటి లెగ్స్ యొక్క యాంకిల్ని ఇలా గట్టిగా పట్టుకొని కొంచెం లెగ్స్ మధ్య డిస్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ధనురాసనంలోకి వెళ్ళే ముందు గట్టిగా ఒకసారి శ్వాస తీసుకుంటూ మీ బాడీని, కాళ్ళ యొక్క థైపాట్ని కూడా పైకి లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్. ఇక్కడ కళ్ళు తెరిచి ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనసులో 1 నుంచి 30 వరకు అంకెలను లెక్కించాలి. శ్వాస ఎప్పుడు కూడా పోస్చర్లో సాధారణంగా ఉండాలి. 30 సెకండ్ల తర్వాత శ్వాసని వదులుతూ నిదానంగా కాళ్ళని, తలని కిందకి దించి కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి. మకరాసనంలో మొదట చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ మీద చాలా ఈజీగా చేయగలుగుతారు. మరి ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలా కాళ్ళను రెండు కూడా దగ్గర తీసుకుని రిలాక్స్గా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ కూడా శ్వాస అనేది స్పీడ్గా ఉండకూడదు. ఆ తర్వాత కాళ్ళను రెండు ఇలా ఫోల్డ్ చేసి చేతులతో యాంగిల్స్ అంటే రెండు కాళ్ళకి సంబంధించిన మడాలను గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఒకసారి శ్వాసను తీసుకుంటూ మీ బాడీని మొత్తం కూడా పైకి స్ట్రెచ్ చేయాలి. థైస్ కూడా బాగా స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ అప్. ఎక్సేల్ చేస్తూ నిదానంగా కాళ్ళని, తలని ఇలా డౌన్ చేసి నిదానంగా మకరాసనంలోనికి ఇలా వచ్చి రిలాక్స్ అవ్వాలి. ఒక 10 సెకండ్ల తర్వాత తిరిగి నార్మల్ స్థితికి రావాలి. ధనురాసన కాదండి, ఏ ఆసనం చేసినా కానీ ఒక 5 సెకండ్స్ అనేది కంప్లీట్గా చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. ధనురాసన చేసిన తర్వాత కూడా మకరాసనంలో 5 నుంచి 10 సెకండ్ల పాటు రిలాక్స్ అవుతే మీకు ఎక్కడెక్కడైతే స్ట్రెచ్ అయినాయో అవన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. ఈ ధనురాసన చేయటం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా క్యూరిఫై అవుతాయి. షోల్డర్స్ కానివ్వండి, నెక్ కానివ్వండి స్ట్రెంగ్తెన్ అవుతుంది. థైస్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అనేది కూడా బర్న్ అవుతుంది. అంటే టోటల్గా మీ బాడీ మొత్తం షోల్డర్స్, నెక్, అబ్డామిన్, థైస్, యాంకిల్ జాయింట్స్, టోటల్ బాడీ జాయింట్స్ కానివ్వండి, టోటల్ బాడీ కూడా ఈ ధనురాసన చేయటం వల్ల ఫ్లెక్సిబిలిటీగా వస్తుంది. ఇది డయాబెటీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఉంటానండి. మరి ఒక ఆసనంతో మీ ముందుకు వస్తాను.